డీసీ కొత్త కథ ఏమీ కాదు. రొటీన్ గ్యాంగ్స్టర్ స్టోరీనే కానీ అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతో పాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు. ఇంత రా అండ్ రస్టీ కథలో కూడా భావోద్వేగాలను పెద్దపీట వేయడంతో ఓ డిఫరెంట్ గ్యాంగ్స్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ పేదవాడు తన కొడుకును గొప్పగా చదివించాలని ఆశపడడం, పోలీస్ అధికారి అత్యాశతో పోయి అతన్ని చంపేయడం, ఇలా కథ ప్రారంభమే ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు గ్యాంగ్స్టర్ మధ్య భారీ ఎన్కౌంటర్ జరగడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దేవదాస్ గ్యాంగ్ విజయవాడకు వెళ్లడం, అక్కడ పార్వతీ పరిచయంతో కథ మరో మలుపు తిరుగుతుంది. పార్వతీ ఎపిసోడ్ మొత్తం హృదయాలను అత్తుకునేలా సాగుతుంది. ఇక చంద్ర ఎంట్రీ, ఆమె ఫ్లాష్ బ్యాక్ మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్లోకి వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతాయి. రొటీన్ సన్నివేశాలు యాక్షన్ సీన్స్ అయినప్పటికీ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాన్ని కొత్తగా మార్చేసింది. కొన్ని చోట్ల అనిరుద్ధ్ ఇచ్చిన బీజం కి థియేటర్ అంతా హడలెక్కిపోతుంది. సెకండ్ హాఫ్ లో కూడా కథనం పరుగులు పెడుతుంది. చంద్ర కూడా దాస్ టీమ్ తో కలిసి ప్రయాణం చేయడం, పోలీసులు వీరి కోసం వెతకడం, తప్పించుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు అన్నీ అదిరిపోతాయి. డబ్బుల కోసం చంద్ర వేసిన ప్లాన్ థియేటర్స్ లో ఈలలు వేయిస్తుంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినా సరే అనిరుద్ధ్ బీజియంతో బోర్ కొట్టకుండా చేశాడని చెప్పాలి. క్లైమాక్స్ రొటీన్ గానే ఉంటుంది. అయితే లోకేష్ మినహా మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులను అంతగా తెలియకపోవడంతో ఆ పాత్రతో పెద్దగా కనెక్ట్ కాలేకపోతాం ఖచ్చితంగా. ఇక సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ కూడా పెద్దగా ఏం లేవనిపించింది. కథ మొత్తం ఒకే లైన్ మీద సాగుతుంది. అలాగే మితిమీరిన హింస కూడా ఓ వర్గం ప్రేక్షకులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాంగ్స్టర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా నచ్చుతుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ సర్కార్ టీంలో కీలకంగా పనిచేసే వ్యక్తి దేవదాస్ అలియాస్ దాసు. అదే మన హీరో లోకేష్ కంకరాజ్. పోలీసు ఆయుధాలు దొంగిలించడం వీళ్ళ పని. అలా ఓసారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలు దొంగిలిస్తారు. ఇక అదే ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తి తన కొడుకు చదువు కోసం పొలం అమ్మి 7 లక్షలు తీసుకెళ్తుంటాడు. ఈ డబ్బులను ఓ పోలీస్ అధికారి తీసుకుని అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని భార్య దేవదాస్ బృందాన్ని ఆశ్రయిస్తుంది. ఇక విషయం తెలుసుకున్న దాస్ గ్యాంగ్ ఆ పోలీస్ అధికారిని హత్య చేశాడు. దీంతో భోగరాజు నేతృత్వంలోని ఓ ప్రత్యేక పోలీస్ బృందం దాస్ గ్యాంగ్ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే దాసు తన బృందంతో కలిసి విజయవాడలోని ఓ బార్లో తలదాచుకుంటారు. అక్కడ బార్ సింగర్ పార్వతిని చూసి దేవదాస్ ప్రేమలో పడతాడు. అయితే పోలీస్ దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేషగా ఉన్న చంద్రకు విముక్తి కల్పిస్తాడు దేవదాస్. దీంతో ఆమె కూడా దాస్ వెంటనే వస్తుంది. వీరి జర్నీ ఎలా కొనసాగింది, అసలు చంద్ర ఎందుకు వేషగా మారింది, దేవదాస్ గ్యాంగ్స్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది, పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాస్ చేసిన పోరాటం ఎలా ముగిసిందో తెలియాలంటే ఈ డీసీ అనే మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీ అయితే నాకు పర్వాలేదు అనిపించింది. వన్ టైం వాచ్ లా అనిపించింది. మరి మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే మన హిట్ సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.